న్యూట్రిషనిస్ట్ మనం పిల్లలకి ప్రతిరోజు పెట్టే బ్రేక్ఫాస్ట్ ని రేటింగ్ ఇచ్చారు. ఆ రేటింగ్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. నూడిల్స్ తయారు చేయటం త్వరగా, కానీ ఆరోగ్యానికి మాత్రం కాదు. ఉప్పు ఎక్కువ, ప్రిజర్వేటివ్లు ఎక్కువ, పోషకాలు దాదాపు అసలు లేనే లేవు. దీనికి వారిచ్చిన రేటింగ్ 0/10. పోహా ఇది లైట్ గా ఉంటుంది, సులభంగా జీర్ణమవుతుంది, ఉదయం తినటానికి బాగానే ఉంటుంది, కానీ ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. దీనికి వారిచ్చిన రేటింగ్ 8/10. ఉప్మా ఇందులో హై ఫైబర్ ఉంది, కూరగాయలు నెమ్మదిగా శక్తినిస్తాయి, స్కూలుకు వెళ్లే పిల్లలకి పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్. దీనికి వారిచ్చిన రేటింగ్ 9/10. పరోటా మాత్రం స్టఫింగ్ మీద ఆధారపడి ఉంటుంది. పరోటా ప్రతిరోజు మంచిది కాదు. పన్నీర్ లేదా వెజ్ స్టఫింగ్ వాడితే కొంచెం బెటర్. దీనికి వారిచ్చిన రేటింగ్ 6/10. బ్రెడ్ అండ్ బటర్ ప్రాసెస్డ్ బ్రెడ్ ఎక్కువ కొవ్వు, ఎనర్జీ వస్తుంది కానీ పోషణ తక్కువ. దీనికి వారిస్తున్న రేటింగ్ 3/10. ఇడ్లీ ఇది ఫెర్మెంటెడ్ ఫుడ్, కడుపుకి చాలా మంచిది, చాలా లైట్ గా ఉంటుంది, పిల్లలకి సులభంగా జీర్ణమవుతుంది. దీనికి వారిస్తున్న రేటింగ్ 9/10. దోశ బాగానే ఉంటుంది కానీ ఎక్కువ నూనె వాడకూడదు. దీనికి వారిచ్చిన రేటింగ్ 7/10. కార్న్ఫ్లేక్స్ చక్కెర ఎక్కువ, ప్రోటీన్లు తక్కువ, 1 గంటలో మళ్ళీ ఆకలేస్తుంది. దీనికి వారిచ్చిన రేటింగ్ 2/10. ఈ పైన రేటింగ్లు చూసిన తర్వాత మీ పిల్లలకి ఏ బ్రేక్ఫాస్ట్ పెడితే మంచిదో మీరే ఆలోచించుకోండి.